Good morning, friends. Once again, welcome to the session. Today, we are going to discuss about the objectives and specifications, educational objectives and specifications. So, इसके पहले मैं ऑलरेडी बोल दिया आप लोगों को. So, जो एजुकेशन के बारे में ऑब्जेक्टिव जो है ना, so whether the child achieved or not. So, for testing purpose, there are some parameters are there. Those are called the specifications. So, पहले का जो डोमेन है कॉग्निटिव डोमेन ज्ञानात्मक रंगము. సో इसमें पहला जो ఆబ్జెక్టివ్ है నాలెడ్జ్ జ్ఞానము. సో జ్ఞానానికి సంబంధించిన అంశాలు ఏంటి వస్తాయంటే స్పష్టీకరణ రెండు. ఒకటి రీకాల్ అండ్ రికగ్నైజ్ అంటే విద్యార్థి ఎస్ ప్లీజ్ విద్యార్థి ఆయా అంశాల సంబంధించిన అంశాలను గుర్తు తెచ్చుకుంటాడు. సో ఫిర్ యాద్ రఖతే और పహచాన్తే గుర్తిస్తాడు. సో రికగ్నైజ్. So these two are specifications under knowledge objective. Okay. So for example mathematics में जो फार्मूला है, प्रॉपर्टीज है, जो लॉस है, जनरलाइजेशंस बच्चों को याद करते फिर वो इसको बताने. फॉर एग्जांपल नंबर 6 बता रहे हैं, whether 6 what is 6. So 6 is a even number. 5 बताए तो इट इज ऑड नंबर. क्यों? उनको मालूम है. So 6 से 2 को एग्जैक्टली डिवाइड कर सकते, लेकिन 5 2 से एग्जैक्ट नहीं डिवाइड कर सकते. दैट्स व्हाई. సో వెదర్ ఇట్ ఇస్ ఎ ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్. సో పిల్లలు ఆయా అంశాలకు సంబంధించి ఆయా సబ్జెక్టుల అంశాలకు సంబంధించి పిల్లలు ఏం చేస్తారంటే గెత్తి తెచ్చుకుంటారు. ఆ తర్వాత వాటి గుర్తించగలగాలి. దాన్ని ఏమంటామంటే సింపుల్గా రెండు రీకాల్ అండ్ రికగ్నైజ్ కమ్స్ అండర్ నాలెడ్జ్. సో నెక్స్ట్ వన్ ఈస్ అండర్స్టాండింగ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఇస్ అండర్స్టాండింగ్, అవగాహన, అవబోధము. అండర్స్టాండింగ్, అవగాహన లేదా అవబోధము అంటే ఒక పిల్లలు ఒక అంశానికి సంబంధించి అర్థమైంది అంటే దాంట్లో ఏ అంశాలు ఉంటే అర్థమైనట్టు లెక్క. సో ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము, ఆయన మళ్ళీ ఒకసారి మళ్ళీ గుర్తిస్తున్నాను. ఇల్లుస్ట్రేట్స్ మీన్స్ సో చిల్డ్రన్ హ్యావ్ టు గివ్ ఓన్ ఎగ్జాంపుల్స్. సొంత ఉదాహరణలు ఇవ్వగలగాలమ్మా, ఏమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము సైన్స్ తీసుకున్నట్లయితే ఘన ద్రవ వాయు పదార్థాలు అంటాం. ఘన ద్రవ వాయు పదార్థాలు. మనం గాలి ఒక వాయువు అన్నప్పుడు అట్లా ఇంకా కొన్ని వాయువుల పేరు చెప్పగలగాలి. అంటే కేవలం తరగతి గదులు ఉపాధ్యాయుడు చెప్పిన అంశాలే కాకుండా తన సొంతంగా అప్లై చేసుకొని కొంచెం అర్థం చేసుకొని చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ ద ఐస్ క్యూబ్ ఉందమ్మా. ఐస్ క్యూబ్ ఒక స్థాయిలో ఏ రకాలు ఉంటాయి. ఇట్ మే బి క్యూబ్. ఐస్ క్యూబ్ ఉన్నప్పుడు ఘన పదార్థము, వాటర్ కలిగినప్పుడు ద్రవ పదార్థము. దాన్ని మనం కనుక వేడి చేస్తే వాయు రూపంలో వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి పిల్లవాడు ఏదైనా ఉదాహరణ అడిగినప్పుడు ఉపాధ్యాయుడు చెప్పిన ఆన్సరే కాకుండా సొంతంగా ఉదాహరణ ఇచ్చినట్లయితే దాన్ని ఏంటంటే ఇల్లుస్ట్రేట్స్ అంటాం. అంటే విద్యార్థి సొంత ఉదాహరణ ఇవ్వగలగాలి. ఒక అంశానికి సంబంధించి సొంత ఉదాహరణలు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. డిటెక్ట్స్ అండ్ కరెక్ట్స్ ఎర్రర్స్. చెప్పిన అంశాల్లో ఏదైనా ఒక అంశం తప్పు ఉంటే తప్పును గుర్తించగలగాలి, దాన్ని ఎట్లా సరిచేయాలో చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంశం తీసుకుని మ్యాథ్స్ తీసుకున్నట్లయితే 102 102 डिवाइड बाय 5 అనుకుందాం. 102 को 5 से डिवाइड करें तो क्या आते जी 5 2 जा 10 बोलते. बाद में क्या लिखते 10 - 10 0 2 नीचे लिखते हम. लेकिन बच्चों को क्या पूछना, एनीबॉडी प्लीज, बच्चों को क्या पूछना, वेदर द आंसर इज राइट और रॉन्ग. वेदर आंसर इज राइट और रॉन्ग. सो 100 रुपये को 5 जनों को बांटे तो डिस्ट्रीब्यूट करे तो कितना आते जी 20 रुपये थे. సో 2 రూపాయలు బచ్చితే దట్ ఈస్ డిఫరెంట్. 102 రూపాయలని 5 మందికి పంచితే ఒక్కొక్కరికి 20 రూపాయలు రావాలమ్మా. కానీ ఇక్కడ ఏమొచ్చింది 102 డివైడ్ బై 5 అంటే 5 2 10 రాసిండు, కింద 2 పెట్టిన అంతే. కాబట్టి పిల్లవాడికి ఏమంటే 2 అయితే రావు కదా. కాబట్టి అట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు పిల్లవాడు ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్, తప్పు జరిగింది. కాబట్టి అలాంటి తప్పులు గుర్తించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 202 202 लिखे तो 200 लिखते बाजू 2 लिखते అంటే మనకు యాక్చువల్ చేద్దాం ఏమవుతుంది 2002 అవుతుంది. కాబట్టి ఈ 2002లో స్థానాలు చెప్పినప్పుడు 1లు 10లు 100లు 1000 వస్తుంది. కానీ మనం అడిగింది ఏంది 202 202 202 అన్నాం. బట్ దేర్ ఇస్ నో 1000 ప్లేస్. సో దట్స్ వై वेर इज समथिंग वेंट रॉन्ग. सो वेर दैट हैपन. सो बच्चों को क्या करना, डिटेक्ट करना, फिर करेक्ट भी करना. ऐसा तरीके से हम सिखाना चाहिए. So detects and corrects errors.
అంటే దోషాలను కనుగొనాలి మరియు వాటిని సవరించే శక్తి ఉండాలి పిల్లలకు. కంపారిజన్, పోల్చడం. ఏవైనా రెండు ఇచ్చినప్పుడు ఏది ఎక్కువ బరువు తక్కువ బరువు ఉన్నది ఓకే, కంపారిజన్. రెండు వస్తువుల మధ్య ఇచ్చినప్పుడు కంపేర్ చేయగలగాలి, లేక కొన్ని గ్రూప్ ఆఫ్ నెంబర్ ఇచ్చినప్పుడు కంపేర్ చేయగలగాలి. ఏంటో నెంబర్, ఇది నెంబర్, ఈ నెంబర్ ఏంటి. ఓకే, నెక్స్ట్ కంపేర్స్ అండ్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్స్ అమ్మాయిల బాగా తెలుసమ్మా. మ్యాచింగ్ సెంటర్ పోయినప్పుడు ఒక గ్రీన్ కలర్ ఉంటే వందల కొద్ది కలర్ సేమ్ ఉంటాయమ్మా. దాంట్లో కొంచెం కాంట్రాస్ట్ అంటే కొద్ది దగ్గర తారతమ్య భేదాలు అంటాం. అంటే చిన్న భేదాలని సూక్ష్మమైన భేదం కూడా కనిపెట్టగలగాలన్నమాట. క్లాసిఫైస్, వర్గీకరిస్తారు. కైసే క్లాసిఫై కడితే జీ, ఎనీబడి ప్లీజ్, ఎవరైనా చెప్పండి అమ్మా, ఎట్లా వర్గీకరిస్తారు ఒకరు? డిపెండింగ్ ఆన్ ద వెయిట్, షేప్, సైజ్, కలర్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, కొన్ని వస్తువులు దొరలే ఉంటాయమ్మా, కొన్ని వస్తువులు దొరలవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఇట్లా ఇది ఉందనుకోండి, విక్స్ ఇట్లా చేస్తే దొరుకుతుందమ్మా. అదే మనం మామూలు చేస్తే కింద పడుతుంది అంతే. అంటే ఘన పదార్థం అంటే వస్తువు ఎక్కడ ఉంటే అక్కడే పడుతుంది, ఎందుకంటే జడత్వం ఉంటుంది కాబట్టి. అట్లా కాబట్టి దొరలే స్వభావం ఉంటే దొరలేవి. ఇప్పుడు గాజు అనుకోండి, బ్యాంగిల్, जो बैंगल को नीचे रखे तो क्या देते जी, उसको काल करते. సో జైసా బచ్చంకు క్లాసిఫై కర్మ అంటే ఆ శక్తి రాలే, వర్గీకరించే శక్తి అంటుంది. వర్గీకరించడం అంటే షేప్, సైజ్, కలర్, నేచర్ ఆఫ్ ద స్మెల్ కావచ్చు, నేచర్ ఆఫ్ ఎనీథింగ్. సో దాని ఒక ప్రాపర్టీ బేస్ చేసుకొని మనం దాన్ని ఏం చేస్తాం అంటే క్లాసిఫై చేస్తాం, వర్గీకరిస్తాం. అట్లే ట్రాన్స్లేట్స్. ఎనీబడి ప్లీజ్, వాట్ ఇస్ మీన్ బై ట్రాన్స్లేట్స్? సింబల్స్ని మామూలు వర్బల్కి మార్చడం, వర్బల్ని సింబల్కి మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్స్, క్యాపిటల్ ఎన్, సహాయ సంఖ్యలు మొత్తం రాయకుండా క్యాపిటల్ దికాయతో సమస్తే ఆల్ కౌంటబుల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. దిస్ ఇస్ ట్రాన్స్లేషన్. ఆర్ a plus b equal to c, that means what? Sum of any two numbers equal to third number. Sum of two numbers a and b is equal to third number c, equal to c. Or a plus b greater than c, that means sum of two digits always more than third side. For example, if you take abc as the sides of the triangle, abc is a triangle, then small a, small b, small c are the length of the triangle. So what is the condition? A plus b greater than c means sum of any two sides always more than third side. दो साइड्स को जमा करे तो लेंथ को थर्ड साइड से ज्यादा रहते जी. इट्स वन प्रॉपर्टी. సో త్రిభుజములో ఏవైనా రెండు భుజాల మొత్తము మూడో భుజము కంటే ఎక్కువ. ఇంత పెద్ద స్టేట్మెంట్ చెప్పేవాళ్ళు సింపుల్ గా. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఏ ప్లస్ బి గ్రేటర్ దెన్ సి, దట్స్ ఆల్. అండ్ ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్. వాట్ ఈస్ మీన్ బై రిలేషన్షిప్? సహసంబంధం, సంబంధాన్ని ఏర్పరచాలి. అంటే ఏంది? ఒక ప్రాబ్లం ఇస్తే దాంట్లో వాట్ ఈస్ గివెన్, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, సో कौन सा फार्मूला इस्तेमाल करना, कैसे सब्स्टिट्यूट करना, कैसे वेरीफाई करना. सो पूरा इसमें एस्टैब्लिश रिलेशनशिप बोलते हैं. डिस्क्रिमिनेट्स, विचक्षण చేయడం, whether it is good or bad, it is right or wrong, क्यों ऐसा थोड़ा क्या बोलते हैं, जब ఎప్పుడైతే అర్థమవుతుందో అంటామో అప్పుడు డిస్క్రిమినేట్ చేయగలుగుతారమ్మా, విచక్షణ అంటారు. ఎస్టిమేట్స్, అంచనా వేయడం. మన క్లాసులో చాలా వస్తున్న అంశాలు. ఒక రెండు వస్తువులు పట్టుకుంటే పిల్లలు చూపించకుండానే చూపించి వెయిట్ చేయకుండా ఏది బరువు ఎక్కువ తక్కువ మనం అంచనా వేస్తాం. లేక దూరం, ఎంత దూరంలో ఉన్నది, అది 5 మీటర్ల, 3 మీటర్ల, 2 మీటర్ల, లేక బ్లాక్ బోర్డ్ యొక్క పొడవు అంచనా వేయడం. ఇవంతా కూడా ఎస్టిమేషన్ అంటాం, అంచనా వేయడం, అందాజాకరణ. వెరిఫైస్, సో వెదర్ అవర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ प्रोसेस इज राइट और रॉन्ग. सो कैसे वेरीफाई करते हैं? आंसर आने के बाद उसको सब्स्टिट्यूट करें तो वेरीफाई करते हैं हम. साइंस में भी वेरीफाई करते हैं. लास्ट रिजल्ट आने के बाद वेरीफाई करते हैं. कोर्स ऑफ रिजल्ट आने के बाद उसको वेरीफाई करते हैं. నెక్స్ట్ ఇంటర్ప్రెట్స్. వాట్ ఈస్ బ్రమ్ ఇంటర్ప్రెట్స్? వ్యాఖ్యానించడం అంటాం, వ్యాఖ్యానించడము. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఎ టేబుల్ ఎస్టర్డే నైట్ మ్యాచ్ ఏమైంది, మన కలకత్తా వర్సెస్ బెంగళూరు, ఆర్సీబీ. సో ఆ రెండు మ్యాచ్ మనం చూసినట్లయితే ఎవరు ఎక్కువ రన్స్ కొట్టారు, ఏ ఓవర్లో ఎంత రన్స్ ఎక్కువ చేసారు, ఆ పటం కనుక మనం ఇచ్చినట్లయితే 6 ఓవర్లు తప్పకుండా పటం ఇచ్చినట్లయితే మనం ఆటోమేటిక్గా ఏ ఓవర్ దగ్గర ఎక్కువ రన్స్ చేసారు, ఎట్లా ప్రతి ఓవర్ కంపేర్ చేసినట్లయితే ఏ ఓవర్లో ఎవరు ఎక్కువ ముందున్నారు తప్పున్నారు, ఇవన్నీ కూడా మనము ఇంటర్ప్రిట్ చేయగలిగాం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్స్. సో ఇచ్చిన దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయగలగాలి. ప్లీజ్ మ్యూట్ యువర్ ఆడియో ప్లీజ్.
ఎక్స్ప్రెసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్స్. సో ఇచ్చిన దాని గురించి ఎక్స్ప్రెస్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. క్యూ ఐసా హో రహే ఎక్స్ప్లెయిన్స్ హౌ ద థింగ్స్ విల్ హ్యాపెన్, ఎలా జరుగుతుంది. కైసే ఓ రహే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, వ్యాఖ్యానించడం అంటుంది. సైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సైట్స్ మీన్స్ సూచించడం. ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాము, ఆ ప్రాబ్లానికి కావాల్సినటువంటి సూత్రం ఏంటి, వాట్ ఈస్ ద ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తోట చతురస్రాకారంలో ఉన్నది, దాని చుట్టూ కంచె వేయడానికి మనకు ఒక 3 సార్లు కంచె వేయడానికి ఎన్ని మీటర్లు అవసరము, దాని యొక్క లెన్స్ తెలుసు, మనకు బెడ్ తెలుసు, సైడ్ యొక్క వాల్యూ తెలుసు. కాబట్టి మనకు సింపుల్గా పెరిమీటర్ ఫార్ములా, స్క్వేర్ కాబట్టి 4a, 4 into side, that's all sides are equal, so 4 into a. Substitute a value given what is the given value and get the one perimeter. 4 times కాబట్టి multiply 4 times, that is the sides. అంటే ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏ సూత్రం వాడితే బాగుంటుంది. నెక్స్ట్ గివ్స్ రీజన్, ఎందుకు దానికి అదే తీసుకున్న ఫార్ములా అది కాకుండా వేరే ఎందుకు చేయకూడదు. సో ఏదైనా రీజన్ ఇవ్వగలగాలమ్మా, రీజన్. నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్టివ్ ఈజ్ అప్లికేషన్. వినియోగము, అప్లికేషన్, వినియోగము. సో అప్లికేషన్ నేను చెప్పాను మీకు గురించి పిల్లలు, పొందిన జ్ఞానాన్ని అవగతం చేసుకొని నూతన పరిస్థితులలో వినియోగించడం, అప్లై చేయడం. పొందిన ज्ञानाన్ని जो नॉलेज सीखते ना उसको अंडरस्टैंड होके फिर नया नया सिचुएशन में इस्तेमाल करे तो दैट इज कॉल्ड अप्लिकेशन, వినియోగము. పొందిన జ్ఞానాన్ని అవగాహన చేసుకొని నూతన పరిస్థితులలో గనక ఉపయోగించినట్లయితే దాన్ని వినియోగము అంటాం, అప్లికేషన్. సో దీంట్లో ఏమొస్తాయి, హైయర్ ఆర్డర్, దీంట్లో నాలెడ్జ్ కంటే హైయర్ ఆర్డర్ అండర్స్టాండింగ్ కంటే హైయర్ ఆర్డర్ అప్లికేషన్. ఓకే, సో ఇన్ దిస్ అప్లికేషన్ ఆబ్జెక్టివ్, సో ఫస్ట్ వన్ ఇస్ అనలైజెస్, అంటే విశ్లేషించడం. విశ్లేషణ అంటే ఏంటి, మనం ఫస్ట్ నేర్చుకున్నాము. విశ్లేషణ అంటే ఇచ్చిన సమస్య అనుకోండి, విడగొట్టడం. అంటే ఏమి ఇచ్చిండు, వాట్ ఈస్ గివెన్, ఏం అనుకోవాలి, వాట్ వీ హావ్ టు ఫైండ్. సో వెదర్ given items are enough for solving the problem or not, whether which formula we have to use, how to substitute. సో ఇవన్నీ కూడా మనకు అనలైజ్ అంటాం. మామూలుగా మిక్చర్ అనుకోండి, మిక్చర్ మనం ఏం విడబడతామమ్మా, బూందీ, పల్లి और डैश डैश डैश. సో ऐसा సపరేట్ करे तो उसको एनालिसिस बोलते, విశ్లేషించడము. ఇది పెద్ద ఏమంటారు, హైయర్ ఆర్డర్ ఆబ్జెక్టివ్. ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్ అగైన్, సో ఉన్న వాటి మధ్య సంబంధాన్ని ఏర్పరచడం. ప్రిడిక్ట్స్ అంటే ఊహించడం, ఏం జరగబోతుందో ఊహించడం అనమాట. కాబట్టి అందుకని మనం అప్లికేషన్ ఎందుకు హైయర్ ఆర్డర్ అంటున్నాం అంటే ఇవన్నీ కూడా కొంచెం హయ్యర్ లెవెల్ ఉంటాయమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ బాగా క్లౌడీ ఉన్నది, ఎస్ ఇట్ మేబీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 20 minutes రెయిన్, అంటే వర్షం రాబోతుంది, బారిష్ మేబీ ఆసక్తి. దిస్ ఇస్ ద ప్రిడిక్షన్. ఓకే, ఏం జరగబోతుందో ఊహించేదాన్ని అంటే ప్రిడిక్స్ అంటాం. జడ్జెస్ వెదర్ is it right or wrong, this is also higher order. Next, suggest new methods or strategies, जो problem solve करने के लिए जो new methods इस्तेमाल करते हैं ना, that is under application. Please mute your audio, please select appropriate methods. So जो problem solve करने के लिए अच्छा तरीके से, बेहतरीन तरीके से वो मेथड इस्तेमाल करे तो इट इज कॉल्ड द सिलेक्शन ऑफ कौन सा मेथड इस्तेमाल करना. फॉर एग्जांपल साइंस टीच कर रहे जी, वेदर वी हैव टू ऑब्जर्व और एक्सपेरिमेंट और डू एनीथिंग लाइक दैट. और मैथमेटिक्स में इंडक्टिव मेथड, डिडक्टिव मेथड, एनालिटिकल मेथड, सिंथेटिक मेथड, प्रोजेक्ट मेथड, लैबोरेटरी मेथड, okay, problem solving method, like so we have to select the appropriate method to solve the problem and draw inferences. So last में वो रिजल्ट आने के बाद उसके बारे में बात करें तो इसके इन्फ्रेंसेस बोलते हैं. మనం సాధించిన తర్వాత చివరికి మనకు వచ్చిన రిజల్ట్స్ కనుక వ్యాఖ్యానించడం అంటుంది ఇన్ఫరెన్సెస్. అంటే వాటి మనం కనుక కంక్లూజన్స్ రాబట్టగలగాలి. ఒక ప్రాజెక్ట్ చేపట్టామమ్మా, ఆ ప్రాజెక్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని నుంచి మనకు ఏమేమి బయటకు అంశాలు వస్తున్నవి, దాని నుంచి ఏమి నేర్చుకోవచ్చు, ప్రజలకు ఏం సందేశం ఇవ్వచ్చు, దీన్ని ఏమంటారంటే ఇన్ఫరెన్సెస్ అంటాం. అంటే వచ్చిన రిజల్ట్ని బట్టి వ్యాఖ్యానించగలిగే కెపాసిటీ కనుక పెరిగితే దట్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ అప్లికేషన్. సో
there are 7 or 8 important points అమ్మా. అనలైజెస్, విశ్లేషణ చేయగలగాలి. ఎస్టాబ్లిషెస్ రిలేషన్షిప్, ఉన్న వాటి మధ్య పరస్పర సహసంబంధాన్ని గుర్తించగలగాలి. ప్రిడిక్ట్స్, ఊహించగలగాలి. జడ్జెస్, నిర్ణయించగలగాలి. సజెస్ట్ న్యూ మెథడ్స్ ఆర్ స్ట్రాటజీస్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ select appropriate methods and draw inferences. All this comes under application objective. Next, second domain, that is psychomotor domain. మానసిక చలనాత్మక రంగము. దీంట్లో స్కిల్స్, నైపుణ్యాలు. Just I have taken only here for mathematical skills only. Actually science there are process skills are there and social studies skills are there. పటాన్ని గీయగలగాలి, పటంలో ఉన్నటువంటి ప్లేస్ గుర్తించగలగాలి. ఓకే, हेलो, प्लीज म्यूट योर ऑडियो. कौन क्यों ओपन कर रहे हैं? हेलो, yes, skills. So example mathematics తీసుకున్నట్లయితే క్యాలిక్యులేషన్ స్కిల్స్, గణన నైపుణ్యాలు. అంటే ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేయడం, చెప్పడం, తర్వాత మెంటల్ క్యాలిక్యులేషన్ చేయడము, చెప్పడం, గుర్తుంచుకోవడము టేబుల్స్ని. ఇవన్నీ కూడా మనోగణలు కావచ్చు, ఓరల్ క్యాలిక్యులేషన్ కావచ్చు, రిటర్న్ క్యాలిక్యులేషన్ కావచ్చు. ఫాస్ట్గా చేయగలిగితే దట్ ఈస్ క్యాలిక్యులేషన్ స్కిల్స్ అంటుంది అనమాట. అట్లనే మ్యానిపులేటివ్ స్కిల్స్ అంటే చెప్పగలుగుతారు ఎవరన్నా? I'm taking just only mathematical example here. So skills means నైపుణ్యం. ఒక విషయాన్ని కనుక అదే విధంగా సెవరల్ టైం చేసినట్లయితే స్కిల్ వస్తుంది, నైపుణ్యం వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. సో మ్యానిపులేటివ్ స్కిల్స్ అంటే ఇచ్చిన కొలతలకు అనుగుణంగా పటాన్ని గీయడం. ఒక పటాన్ని గీయాలి అంటే సరైనటువంటి పరికరాలు ఎన్నుకోవడం. కంపాస్ బాక్స్లో మనకు చాలా ఉంటాయమ్మా. మూల మట్టాలు ఉంటాయి, మనకు సెట్ స్క్వేర్స్ ఉంటాయి, వృత్తలేఖి ఉంటుంది, కంపాస్ ఉంటుంది, డివైడ్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా. స్కేల్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ దేని కొరకు వాడతాం? ఓన్లీ లైన్ కోసమే కాదు. ఇఫ్ యూ డ్రా 2 sides లైన్ గీసినట్లయితే వి మే గెట్ ప్యారలైన్స్. సో అంటే ఉన్న పరికరాన్ని వీలైనన్ని విధాలుగా ఎక్కువ సార్లు ఉపయోగించగలిగే కెపాసిటీ ఉంటుందని మ్యానిపులేటివ్ స్కిల్స్ అంటాం. అట్లనే ఇచ్చిన కొలతకు అనుగుణంగా, సరైన కొలతలకు అనుగుణంగా పటాన్ని వేసినట్లయితే దాన్ని మ్యానిపులేటివ్ స్కిల్స్ అంటాము. పరిశుభ్రంగా, నీట్గా, స్పష్టంగా, ఖచ్చితంగా కొలతలు గీయగలిగితే దాన్ని కూడా మ్యానిపులేటివ్ స్కిల్స్ అంటాము. సో రీడింగ్ ద టేబుల్స్, థర్డ్ వన్. రీడింగ్ ద టేబుల్స్ అంటే ఏంటి? పట్టికలు చదివే నైపుణ్యం. పట్టికలు అంటే కేవలం మల్టిపుల్ టేబులే కాదమ్మా. ఇప్పుడు లాగార్థం టేబుల్ చదవడం కూడా రీడింగ్ టేబుల్ అంటాం, లాగార్థం. అదేవిధంగా మీకు 10th క్లాస్లో మీకు ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి న్యాచురల్ సైన్స్, న్యాచురల్ కొసైన్, న్యాచురల్ టాంజెంట్. అట్లా కాకుండా దాంట్లో కూడా లాగార్థమిక్ సైన్, లాగార్థమిక్ కొసైన్, లాగార్థమిక్ టాంజెంట్ ఉంటాయి. కాబట్టి ఒక టేబుల్ ఇస్తే దాన్ని రీడ్ చేయడం కూడా కెపాసిటీ కలగాలి. సో ఇవన్నీ కూడా మనకు గణితంలో ఉన్నటువంటి స్కిల్స్ అంటాం. అదేవిధంగా ఎగ్జాంపుల్ మనకు ఈవే తీసుకుంటే ఏమంటే మనము ప్రాసెస్ స్కిల్స్ అంటాం కదమ్మా. చెప్తారు ప్రాసెస్ స్కిల్స్ ఏమున్నాయో? ద స్కిల్ ఆఫ్ అబ్జర్వేషన్, ద స్కిల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్, ద స్కిల్ ఆఫ్ ఇంకా చాలా, అంటే దాంట్లో దాదాపుగా మనకి ఎన్నో వస్తాయమంటే దాంట్లో స్కిల్స్ నియర్లీ దేర్ ఆర్ స్కిల్ ఆఫ్ క్వశ్చనింగ్, స్కిల్ ఆఫ్ హైపోథసిస్, స్కిల్ ఆఫ్ ఇమాజినేషన్, స్కిల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్, స్కిల్ ఆఫ్ ఇన్ఫరెన్స్, ఓకే, స్కిల్ ఆఫ్ interpretation of data, skill of development of models, skill of communication. So all these skills comes under EVS. Skill of observation. So next, affective domain. Affective domain లోపల మనకు వచ్చే అంశాలు ఏంటంటే భావవేశ రంగంలో ఉన్నటువంటి డొమైన్లో ఉన్నటువంటి లక్ష్యానికి అప్రిసియేషన్. అప్రిసియేషన్ అంటే చెప్తారన్నా ఎనీబడి ప్లీజ్? అభినందించడం. అంటే ఏం అభినందిస్తారు? మన శాస్త్రజ్ఞులు చేసిన కృషి కావచ్చు, లేదా ఏదైనా ఒక అంశం కనబడ్డప్పుడు దాన్ని మనం అభినందించాలి. సో ఆ గుణం కలిగాలమ్మా, అప్రిసియేషన్. ఒక ఫ్లవర్ ఉంది, సన్ఫ్లవర్ ఉందమ్మా, ఇట్ ఈస్ సిమెట్రీ. అదేవిధంగా చాలామంది శాస్త్రజ్ఞులు మనకు సైన్స్ విషయంలో కావచ్చు, సోషల్ విషయంలో కావచ్చు, మనం ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం ఉన్నాం, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఉన్నాడు. అతని యొక్క సైంటిఫిక్ యాటిట్యూడ్ గురించి,
పిల్లలకు అతని యొక్క చేసే సేవలు కావచ్చు మనం అప్రిషియేట్ చేస్తాము, అభినందిస్తాం. యాప్టిట్యూడ్ అండ్ ఇంట్రెస్ట్, అభిరుచి ఉండాలి, అభిరుచి కలగజేయాలి. ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం అంటే దానికి అభిరుచి ఉంటేనే మనం నేర్చుకోగలుగుతాం, లేదంటే ఇంట్రెస్ట్ లేకపోతే పక్క పెట్టేస్తాం. అది ఇప్పుడు సినిమా చూసినట్టుగా, కార్టూన్ చూసినట్టుగా మనం బుక్ పట్టుకోమని చదువుతారా? చెప్పండి, మీరే చెప్పండి. సో యాప్టిట్యూడ్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ ద కీ ఫ్యాక్టర్ ఫర్ లెర్నింగ్. యాప్టిట్యూడ్ అభిరుచి, ఇంట్రెస్ట్ ఆసక్తి, ఈ రెండు కూడా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి చాలా ముందు తీసుకెళ్తాయమ్మా. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ రేషనల్ థింకింగ్. వాట్ ఈస్ మీన్ బై సైంటిఫిక్ యాటిట్యూడ్? శాస్త్రీయ వైఖరి అంటాం. అంటే గుడ్డిగా ఏది నమ్మకుండా ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ ప్రశ్నించగలిగే 3 లక్షణాలమ్మా. ఎందుకు, ఏమిటి, ఎలా. ఇది కనుక మనం డెవలప్ అయితే ఆటోమేటిక్గా సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. అంటే మూఢనమ్మకాలని పట్టించుకోకూడదు. బజార్కి వెళ్తుంటే పిల్లి ఎదురొస్తే మూఢనమ్మకం, దారిలో శివం కనబడితే మూఢనమ్మకం. ఇట్లా రకరకాల మూఢనమ్మకాలతో మనం రోజుకి ఎదగబోతుంది తప్ప మన పిల్లలు ముందుకు పోవాలి అంటే ఈ సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. రేషనల్ థింకింగ్, ఇది కూడా సేమ్. వాట్ ఈస్ రేషనల్ థింకింగ్? వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, యూ హ్యావ్ టు థింక్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ ఏ message from WhatsApp group. So without reading the message, if you upload करे तो forward करे तो फायदा क्या है? రేషనాలిటీ ఎక్కడ ఉంది? నిజంగా అది కరెక్ట్ అనిపిస్తే పంపొచ్చమ్మా. వెదర్ అది ఉట్టి గాసిప్ అనుకోండి, తర్వాత మీరు ఎంత ఫీల్ అయితే చెప్పండి. ఇఫ్ ఇట్ ఇస్ రియల్, ఓకే, నో ప్రాబ్లం. అందుకని ఏమంటామంటే ఒకసారి ఫార్వర్డ్ చేసే ముందల కొద్దిగా గుర్తింపు చేయండి. మీరు చదవాలి ఫస్ట్, ఇది కరెక్టా కాదా న్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక న్యూస్ వచ్చిందాం, ఏంటి, మన ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్ ఒకరు దాన్ని జస్ట్ మాడిఫై చేసి పంపించారు. ఎగ్జామ్ టైం టేబుల్తో సహా, డేట్తో సహా పెట్టారమ్మా. సో మనకు వితౌట్ ఎన్ని ప్రిన్సిపల్ కానీ ఇంకెవరు ఆఫీసర్స్ కానీ మెసేజ్ పెట్టకుండా మీరు కేవలం దాన్ని చూసే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి అందరికి పెట్టించుకుంటే మీ లోపల మీరు మొత్తము. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో రెగ్యులర్ అటెండెన్స్ అవసరం లేదని చెప్పేసి ఒక చిన్న న్యూస్ వచ్చిందమ్మా. దాన్ని ఎంత వైరల్ చేశారంటే అటెండెన్స్ అవసరం లేదంటే ఖాళీ బుక్లో పర్లే, ఇది వైరల్ న్యూస్. సో వేర్ ఇస్ రేషనాలిటీ? వేర్ ఇస్ ద రేషనాలిటీ? కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కాలేజ్ పోకపోతే ఏం నేర్చుకుంటారు చెప్పండి మీరు? అంటే కొంచెం యూ హ్యావ్ టు థింక్. వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే పాండమిక్ సిచ్యువేషన్ లోపల ఈ కరోనా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన అంశాలు దృష్టిలో పెట్టుకొని అందరి పిల్లలు ఒకేసారి పిలిస్తే కష్టం అవుతుంది, దూరం కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ పెట్టుకొని దాన్ని నడిపేయాలని చెప్పారు. అది చూడకుండా క్లాస్ అవసరం లేదు, అటెండెన్స్ అవసరం లేదు అంటే ఖాళీ పోని అవసరం లేదు, డైరెక్ట్ ఎగ్జామ్స్ పాస్ కావచ్చు, రాయొచ్చు ఎగ్జామ్. ఇది మన యొక్క ఆలోచన. బట్ వేర్ ఇస్ ద రేషనాలిటీ? వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, ఎవరు ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారు? సో యూ హ్యావ్ టు థింక్. నెక్స్ట్, పాజిటివ్ అటిట్యూడ్. మీ అందరూ తెలిసింది అనుకూల వైఖరి అంటాం, ధనాత్మక వైఖరి. పాజిటివ్ మీన్స్ ఆల్వేస్ బీ పాజిటివ్ అంటాం. అంటే మనము కష్టాల్లో కూడా సుఖాన్ని వెతుకోగలిగితే పాజిటివ్ యాటిట్యూడ్ అమ్మా. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యము, అక్యురసీ, ఖచ్చితత్వం, ఇవి డెవలప్ కావాలి. కాన్సన్ట్రేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అక్యురసీ. స్పెషల్లీ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ అక్యురసీ అనేది చాలా అవసరం అమ్మా. వితౌట్ అక్యురసీ దేర్ ఇస్ నో మ్యాథమెటిక్స్. ఖచ్చితత్వం. అదేవిధంగా పిల్లల లోపల ఆత్మస్థైర్యం, అంటే ఏదైనా ఒక అంశాన్ని నేను నేర్చుకోగలను, ఐ కెన్, ఐ విల్ డూ. సో ఓన్లీ దీస్ ఆల్ కమ్స్ అండర్ అఫెక్టివ్ డొమైన్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ ద ఆబ్జెక్టివ్. Each and everyone is the objective. Appreciation is the one objective. Aptitude or interest is the one objective. Scientific attitude or rational thinking is the one more objective. And positive attitude is the one objective. And concentration, self-confidence or accuracy is the last but not least objective. So under positive attitude, again we got a positive towards the teacher, positive attitude towards the school, positive attitude towards the other people, positive attitude towards the relative people, positive attitude towards your co-friends. So all this comes under the specifications. So if you understood properly the what is the objective, so again in that objective there are so many specifications are there. Concentration, खाली एग्जाम के बारे में आने के बाद कॉन्सेंट्रेट करे तो फायदा नहीं है. So पहले से हम कॉन्सेंट्रेट करें तो अच्छा रहते. For example, Urdu medium students really they are doing very concentratedly.
they are doing every work. I'm say proudly and proudly also. All Urdu medium people are doing very very concentrative. Real I'm saying on this dash. And सेल्फ कॉन्फिडेंस जो बंदा आपको सेल्फ कॉन्फिडेंस रहता है ना आगे बढ़ते वो सेल्फ कॉन्फिडेंस कभी भी नुकसान होते तो उन्हें अंदर घुस जाते so please friends think all this uh, so what we discussed about the all these objectives and specifications so once again please go through all these aspects and if you have any doubt you may ask now. One more thing I want to say, there is one more class is there, that is revised Bloom's taxonomy. Revised Bloom's taxonomy. So in that Bloom's taxonomy, there are 3-4 items नाम बदले और आगे पीछे थोड़ा ऑब्जेक्टिव्स को थोड़ा उधर इधर उन्हें चेंज करेंगे. नेक्स्ट क्लास में वो डिस्कस करेंगे. So thank you very much.